మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకి బుద్ధి చెప్పిన కోడలు పార్ట్ 5. కిందటి భాగంలో అత్తగారు కోడల్ని బలంగా కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. అది చూస్తున్న రాజు, అమ్మా, ఎంత పని చేశావమ్మా? ఇలా కొట్టావేంటి? రజనీ, నీకేం కాలేదుగా అంటూ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపటికి ఆమె పైకి లేవకపోవడంతో అతను పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అత్తగారికి ఏం చేయాలో అర్థం కాదు. అత్తగారు మనసులో, అయ్యయ్యో, ఏదో క్షణికావేశంలో ఇలా జరిగిపోయింది. ఆమెను నేనే ఇలా కొట్టానంటే వీళ్ల కుటుంబంలో ఎవ్వరూ నన్ను వదిలిపెట్టరు. ఆ అమ్మాయికి ఏమన్నైతే నేను జైలు పాలవుతాను. ఈ గొడవ నాకెందుకు, ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటూ ఊరు వదిలిపెట్టి పారిపోతుంది. రజనీ హాస్పిటల్లో చేరిన సంగతి రాజు వాళ్ల ఇంట్లో వాళ్లకి చెప్పడు. వారం రోజులకి ఆమె కొంచెం కోలుకుంటుంది. ఆ తర్వాత అతను ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏమండి, మా అన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాలేదంటే మీరు ఈ విషయం వాళ్ళకి చెప్పలేదు కదా? చెప్పలేదు. చెబితే ఏదన్నా గొడవ అయిపోతుందని. పైగా మా అమ్మ భయంతో ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. దానికోసం ఈ వారం రోజులు వెతికాను, కానీ దొరకలేదు అంటూ ఏడుస్తాడు. ఎన్ని రోజులు అత్తగారు చాలా మంచివాళ్లు అనుకున్నానండి, కాని ఇప్పుడు ఆవిడ నిజ స్వరూపం బయటపడింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతుంది. ఇక రాజునే ఇంటి పని కూడా చేస్తూ ఉంటాడు. రజనీని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. వారం రోజులు గడిచాయి. రజనీ తల్లిదండ్రి ఇద్దరూ కూడా రజనీ దగ్గరికొస్తారు. రజనీ తల్లికి గాయమవటంతో ఆమెతో, ఏమైందమ్మా, ఏమైంది, ఏంటిదంతా, అసలేం జరిగిందమ్మా అంటూ చాలా కంగారుగా మాట్లాడుతుంది. ఏం జరిగిందో చెప్పమ్మా అని గట్టిగా అడగటంతో రజనీకి రాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో అమ్మా నాన్న, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నేనే మెట్ల మీద నుంచి జారిపడ్డాను. తలకి గాయమయ్యింది, అంతే. ఇప్పుడంతా బాగానే ఉంది అని చెప్పడంతో వాళ్ళు గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. అంతేనా అమ్మా, ఏం జరిగిందోనని చాలా భయం వేసిందే. అన్నట్టు మీ అత్తగారు కనబడ్డం లేదు, ఎక్కడికి వెళ్లారు? తను మార్కెట్కి వెళ్ళిందమ్మా, సమయం పడుతుంది. అన్నట్టు ఏదో పెద్ద పని మీదే వచ్చినట్టున్నారు, ఏంటో చెప్పండమ్మా తండ్రి. ఏం లేదమ్మా, ఈ సంవత్సరం అంతా ఒడిదొడుకులతో కొంచెం శాంతి, కొంచెం అశాంతి, కొంచెం కష్టం, కొంచెం నష్టంతో కాలం గడిచిపోయింది. ఇప్పుడంతా సర్దుబాటైంది కదా. ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వద్దామని అనుకుంటున్నాము. కుటుంబం అంతా వెళ్దామని నిర్ణయించుకుని ఒక మాట మీకు కూడా చెప్దామని వచ్చాను. 2 రోజులు అందరం బయలుదేరదామని అనుకుంటున్నాము. మీ అభిప్రాయం కూడా చెబితే అందరం వెళ్దాం. అందుకు రాజు, మావయ్య, నేను రావడానికి కుదరదు, కానీ మీ అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే పక్క గ్రామంలో పని ఒప్పుకున్నాను. అదిప్పుడు వదిలేస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. అవునా నాన్నా, ఇప్పుడే కదా పని దొరికింది, మీరు వెళ్ళిరండిలే నాన్నా. నేను ఆయన ఇక్కడే ఉంటాం. మళ్ళీ నేను లేకపోతే ఆయనకు భోజనానికి ఇబ్బందవుతుంది. ఆ మాట వినగాని వాళ్ళిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. భోజనానికి ఇబ్బంది అవడమేంటమ్మా, మీ అత్తగారు ఉన్నారు గదా. ఆ మాటకి వాళ్ళు కంగారుగా, అమ్మా, ఈ మధ్య మా అత్తగారు వంట చేయటం లేదమ్మా, ఆమెకు ఒంట్లో బాగోటం లేదని నేనే చేస్తున్నాను అని చెబుతుంది. అందుకు వాళ్ళు, సరే అమ్మా, మీరొస్తే బాగుంటుందని చెప్పాము. అందరం సంతోషంగా కలిసి వెళ్దాం అనుకున్నాం. సరేలే, మరేం పర్వాలేదు. ఈసారి అందరం కలిసి వెళ్ళడానికే ప్రయత్నిద్దాంలే. 2 రోజుల్లో తిరుపతి వెళ్తున్నామమ్మా అని కూతురు అల్లుడితో చెబుతారు. ఆ మాట విని రజనీ, జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా, నాకు మాత్రం లడ్డు తీసుకొని రండి, అస్సలు మర్చిపోవద్దు అని అంటుంది. అందుకు తను సరే అమ్మా అక్కడ్నుంచి తిరిగి ఇంటికొచ్చేస్తారు. ఇక అదే విషయాన్ని కోడళ్లకి చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. కాని సితార మాత్రం తన మనసులో, తిరుపతి ప్రయాణమంటే ఎగిరి గంతేసే రజనీ రాను అనటమేంటి? పైగా తన తలకి తీవ్రమైన గాయం గురించి చెప్పకపోవడమేంటి? ఈ చిన్న విషయాన్నైనా తల్లితో చెప్పే ఆమె తలకి గాయమైన సంగతి తల్లికి చెప్పకపోవడానికి కారణమేంటి? ఎప్పుడూ గడప దాటి వెళ్ళని వాళ్లత్త మార్కెట్కి వెళ్లడమేంటి? ఎక్కడికి వెళ్లినా అత్త కోడళ్లు కలిసే వెళ్తారు. ఈ విషయం ఎందుకో నాకొంచెం సందేహంగా అనిపిస్తుంది. అసలు ఈ విషయమేంటో కనుక్కోవాలి.
తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఈ సంగతి చూద్దాంలే అని అనుకుంటుంది. 2 రోజుల తర్వాత ఆ కుటుంబమంతా తిరుపతికి ప్రయాణమవుతారు. ఇక తిరుపతికి చేరుకుంటారు. అప్పుడక్కడ విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే రజని అత్తగారు అక్కడ భిక్షాటన చేస్తూ కనబడతారు. రజని దాన్ని చూసి తన మనసులో, ఏంటి మీ పిన్నిలాగా ఉన్నారు? ఖచ్చితంగా ఆమె శాంతం పిన్నే అంటూ మైనాకి చెబుతుంది. మైనా దాన్ని చూసి, నువ్వు చెప్పింది నిజమే, శాంతమ్మ పిన్నిలాగే ఉంది అంటూ మైనా ఆరవలికి చెబుతుంది. ఇక ఆరవలి కూడా చూసి, అవును, ఆమె శాంతమ్మ పిన్నే, తనెందుకు ఇక్కడ భిక్షాటన చేస్తుంది అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అత్తగారు, ఏమైందమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదత్తయ్యా, వస్తున్నాం, మీరు ముందుకు పదండి అని అంటుంది. ఇక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండగా వీళ్ళ ముగ్గురు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. రజని వాళ్ళింట్లో ఏదో జరిగింది, అదేంటో బయటకి మాత్రం రాలేదు. అసలు పూర్తి విషయం మనం కనుక్కోవాల్సిందే. మనల్ని చూస్తే పిన్ని ఖచ్చితంగా భయంతో పరిగెడుతుంది. జాగ్రత్తగా చాకచక్యంగా ఆమెను పట్టుకుని విషయం కనుక్కుందాం. ముగ్గురం 3 వైపులా వెళ్లి ఆమెని పట్టుకునే ప్రయత్నం చేద్దాం అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని ముగ్గురూ కూడా 3 వైపులుగా వెళ్తారు. ఆమె దగ్గరికి ముగ్గురూ వచ్చి ఆమెని అడ్డుకుంటారు. వాళ్ళని చూసిన శాంతమ్మ చాలా కంగారుగా, వదలండి అంటూ అక్కడ్నుంచి భయంతో పరిగెడుతుంది. వాళ్ళు కూడా వెంట వెళ్తారు. కాని ఆమె తప్పించుకుంటుంది. ముగ్గురూ తన కోసం వెతుకుతారు కాని శాంతమ్మ ఎక్కడా కనిపించదు. చేతికి చిక్కినట్టే చిక్కి భలేగా పారిపోయింది. అబ్బా, భలే విచిత్రంగా మాయమైపోయిందక్క. అసలు పెద్ద విషయమే ఉంది, లేకపోతే ఆమె ఇలాంటి పని చేయడమేంటి? రజని మన నుంచి ఏదో దాస్తుంది. అదే కదా నేను చెబుతున్నాను, రజని పెద్ద విషయమే దాచిపెడుతుంది. ముందు తిరుపతి దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత రజని దగ్గరికి వెళ్దాం అని అనుకుంటారు. ఏంటి, మీరింకా ఇక్కడే ఉన్నారు? వాళ్ళు చాలా దూరం వెళ్లారు, మళ్ళీ నన్ను వెనక పంపించారు. మీరిక్కడే ఉన్నారెందుకు? ఇక్కడ మాకు కావాల్సిన వస్తువులు బాగున్నాయని చూస్తూ ఉన్నామండి. మీరు వెళ్ళండి, మేము వస్తున్నాం నేను కూడా మీతో పాటు వస్తాను అని అనడంతో వాళ్ళు తప్పనిసరి అతనితో పాటు వెళ్ళిపోతారు. ఇక కుటుంబమంతా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి రైల్లో ఇంటికి ప్రయాణమవుతారు. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత మగవాళ్లందరూ దర్శనం అంతా బాగా జరిగిందని, చాలా బావుందని చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ల పనులకి వెళ్ళిపోతారు. అమ్మా, పొంగలి పెట్టండి, రజనీకి ఈ లడ్డు తీసుకెళ్లి ఇచ్చొస్తాను. అత్తయ్యా, మేం ముగ్గురం వెళ్ళి ఇచ్చేస్తామత్తయ్యా, రజనీని చూసి చాలా రోజులవుతుంది అని అంటుంది. అందుకామె సరే అంటుంది. ఇంట్లోనే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇక పూజ ముగించిన తర్వాత లడ్డూ పొంగలి తీసుకుని రజనీ దగ్గరికి బయలుదేరతారు. ఇక రజనీ దగ్గరికి వెళ్లిన తర్వాత రజనీ వాళ్ళని చూసి సంతోషంగా, ముగ్గురు వదినలు ఒకేసారి వచ్చారంటే నాకోసం తిరుపతి లడ్డు తీసుకొచ్చారని అర్థం. అవునా వదినలు అని అంటుంది. అందుకు వాళ్ళు అవునని సమాధానం చెబుతారు. రజనీ, ఈ లడ్డు తీసుకో అని లడ్డు రజనీ చేతికిస్తుంది. తిరుపతి ప్రసాదం చాలా పవిత్రమైంది. దాన్ని పట్టుకున్న సమయంలో ఎవ్వరూ అబద్ధం చెప్పకూడదు. అన్నట్టు మీ అత్తగారు కనపట్టం లేదు, ఎక్కడికి వెళ్లారు రజనీ అని అడుగుతుంది. రజనీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండంటూ తిరుపతి లడ్డూని పక్కన పెట్టి వస్తానని లోపలికి వెళ్లబోతుండగా, ఆ లడ్డూ పట్టుకొని నువ్వు సమాధానం చెప్పాలి. మీ అత్తగారు ఎక్కడికి వెళ్లారు? రజనీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆరవలి, పాపం రజనీ చెప్పడానికి భయపడుతున్నట్టుందక్క. రజనీ, మీ అత్తగారు తిరుపతిలో భిక్షాటన చేస్తున్నారు. అసలు విషయమేంటో ఇప్పటికైనా చెబితే బాగుంటుంది. మైనా, రజనీ, మేము మీ వదినలం, మాకు చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు అని పదే పదే బతిమాలుతూ ఉంటారు. ఆమె ఏడుస్తూ ఏమీ సమాధానం చెప్పకుండా నేను చెప్పలేను అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే మాకు నిజమెవరు చెబుతారు అని అనడంతో అప్పుడే రాజు అక్కడికొచ్చి నేను చెబుతానని అంటాడు. వాళ్ళందరూ అతన్ని చూస్తారు. అప్పుడు రజనీ వద్దు అని అంటుంది. అయినప్పటికీ రాజు జరిగిన విషయమంతా చెబుతాడు. దాన్ని విని వాళ్ళు చాలా కంగారు పడతారు. ఇంత జరిగిన తర్వాత మాకెందుకు చెప్పలేదు రాజు
అసలు మీ అమ్మగారు డబ్బు కోసం ఇలా చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. మా అమ్మాయిని బాగా చూసుకుంటుందని చాలా సంతోషపడ్డాం. కాని ఒక ప్రాణం తీయడానికే సిద్ధపడిందే, దాన్ని తలుచుకుంటేనే మాకు చాలా భయంగా ఉంది. మైనా, భగవంతుడి దయ వల్ల రజనీకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేది? రజనీకేమన్నా అయితే మా అత్తయ్య మావయ్య తట్టుకునేవాళ్ళ? ఈ వయసులో ఇది వింటే వాళ్ల పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఆరవలి, సరే రాజు, నువ్వు మంచివాడివి కాబట్టి భార్యను దగ్గరుండి చూసుకుంటున్నావు. నీ స్థానంలో వేరెవరైనా ఉండుంటే తల్లికి సపోర్టుగా ఉండి అమ్మాయిని చంపేసేవాళ్లేమో. అలా జరగనందుకు చాలా సంతోషం అని అంటారు. మరి మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆమెను వదిలేసినట్టేనా? అందుకు రాజు ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇక ముగ్గురు కోడళ్లు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏ నిర్ణయానికి వచ్చారో, ఇక మీదట ఏం జరుగుతుందో అనేది తరువాయి భాగంలో చూద్దాం.